సంఘటనా స్థలం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందుబాటులో ఉన్నారు. విజయ్ భాస్కర్, చెప్పండి, అక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు కదా, రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు? సో బాధితులందరూ అక్కడే ఉన్నారా? అర్నా యొక్క 44వ జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘటనలో అధికాధికంగా 20 మంది చనిపోయినట్టు ప్రకటించారు. అందులో 19 మంది బస్సులో వెళ్తూ ప్రయాణిస్తుండేటువంటి వారుగా, మరొక వైపు ఏదైతే బైకును ఢీకొట్టారో బైక్పై వెళ్తుండేటువంటి అతనితో పాటు మొత్తం 20 మంది చనిపోయారు. ఈ యొక్క 20 మందిలో మాత్రం 5 మంది మహిళలు ఉన్నట్టుగా, 2 చిన్నారులు ఉన్నట్టు చెప్తున్నారు. మిగతా 12 మంది పురుషులుగా చెప్తున్నారు. దీంతో తెలంగాణకు సంబంధించినటువంటి మంది 6 మంది, అంటే వీళ్ళంతా కూడా హైదరాబాద్లో నివసిస్తుండేటువంటి వారు. ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి వారు క్షతగాతులంతా కూడా తెలంగాణ, కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఒరిస్సా, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఏదైతే 19 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను ఏదైతే బస్సు నుంచి మనకు ప్రమాదం జరిగినటువంటి ఒక స్థలంలో ఉండేటువంటి బస్సులో అధికారులంతా కూడా ఇటు ఫోరెన్సిక్ నిపుణులు కానీ, తర్వాత వైద్య బృందము, పోలీసులంతా కూడా ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో దీంట్లో ఉండేటువంటి యొక్క ముద్దగా మారినటువంటి యొక్క మృతదేహాలను అన్నిటి కూడా పక్కనే ఉండేటువంటి టెంట్ వైపు తీసుకొని పోయి వాటికి కావాల్సినటువంటి ఏదైతే నిబంధనల ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సినటువంటి పంచనామా నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం చేయడానికి అన్ని ముద్దగా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 19 మృతదేహాలను అన్నిటి కూడా ఫిక్స్ చేసి ఇక్కడి నుంచి జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ యొక్క మృతదేహాలన్నీ కూడా ఫ్రీజర్లో భద్రపరుస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి యొక్క DNA పరీక్షలకు నమూనాలను సేకరించి ఈ యొక్క విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటికే వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది, బంధువులు కానీ కుటుంబ సభ్యులకు, వాళ్ళంతా ఇప్పటికే కర్నూలు ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క నమూనాలు స్వీకరించిన తర్వాత DNA పరీక్షలు నిర్వహించి ఆ యొక్క కుటుంబ సభ్యులకు వీటికి అప్పగిస్తామనేటువంటి విధంగా అధికారులు చెప్పడం జరుగుతుంది. మనం ఈ యొక్క ప్రక్రియ ముగిసే వరకు మరొక 2-3 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకంతా కూడా వాళ్ళకు ఇక్కడ బస కానీ మిగతా అన్నీ కూడా ప్రభుత్వ పరంగానే చేపడతామని చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క బస్సుకు సంబంధించినటువంటి ఒక ప్రమాదం జరిగినటువంటి దాన్ని మరొకసారి వివరిస్తే, ఆ రోజు ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక బైకును ఈ యొక్క అతివేగంగా వచ్చినటువంటి యొక్క బస్సు ఢీకొనటం వల్లనే ఆ యొక్క వాహనము, అతడు ఎవరైతే బైక్ ఇస్తున్నాడో అతను అక్కడక్కడనే చనిపోవడం జరిగింది. కానీ బైకు 200-300 మీటర్లు యొక్క బస్సు తీసుకొని రావటం వల్లనే ఇక్కడ నిప్పు రవ్వలు వచ్చి వెంటనే అక్కడ మంటలు అంటుకోవడం, అదంతా కూడా ఈ యొక్క ఈ స్లీపర్ కోచ్ కావడం, ఏసీ ఉండేటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెనుక పక్కన ఉండేటువంటి యొక్క వారికి యొక్క పొగ వల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళలేకపోయారు. ముందు భాగంలో ఉండేటువంటి వారు కొంతమంది అప్రమత్తంగా వ్యవహరించి బయటికి రావడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు రాలేక ఈ యొక్క పొగతో వాళ్ళంతా దీంట్లోనే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. తాము సుఖంగా అంటే గమ్యాన్ని చేరుతామని చెప్పి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఇటు ఉద్యోగాలు కానీ, తర్వాత పండుగ కోసం వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండేటువంటి యొక్క వాళ్ళంతా కూడా బతుకులంతా కూడా ఈ యొక్క బస్సులోనే తెల్లారినటువంటి యొక్క పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 చిన్నారులు ఉండడం అనేటువంటిది చాలా విధారకం కనబడుతుంది. మనం చూస్తున్నాం బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వచ్చినటువంటి వెంటనే ఒకవేళ అందులో ఉండేటువంటి వారిని అప్రమత్తం చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. రెండవది, ఈ యొక్క బైకుని ఎప్పుడైతే ఢీ కొట్టాడో అక్కడనే ఇమీడియట్గా ఆపి ఉంటే కూడా ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉండేది కాదు. మంటలు అంటుకునేటువంటి అవకాశం లేదు. కేవలం ఒక బైక్ అతను చనిపోయినటువంటి వారికి ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండేది. కానీ అతని యొక్క నిర్లక్ష్యమే ఉందని చెప్పి ఇంతకుముందు మంత్రి జూపల్లి కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అతివేగం, అజాగ్రత్త వల్లనే గతంలో పాలమూరు జిల్లాలో 2013లో 45 మంది ఇదే అగ్ని ప్రమాదాల్లో కూడా ఇదే రకమైన వోల్వో బస్సులోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పినటువంటి ఆయన ఈ యొక్క తెలంగాణకు సంబంధించి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ప్రభుత్వం పరంగా 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. తర్వాత 2 లక్షల రూపాయలు ఎవరైతే క్షతగాతులకు ఇస్తామని చెప్పారు. నిబంధనలు మరింత కఠినం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి మాత్రం ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే కారణం అనేటువంటి విషయాన్ని మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అతివేగం అనేటువంటిది ఇంతమంది ప్రాణాలను బలిగొనడం మాత్రం ఇక్కడ తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మనం చూసి బస్సు ఎక్కడిదక్కడ కూడా అగ్గిపాలైనటువంటి ఒక
మొత్తం బూర్దిమయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఎవిడెన్స్ సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి వివరాలన్నీ సేకరించారు. ఓవైపు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు, ఇక్కడ గ్యారేజ్కి సంబంధించి లక్షల రూపాయలు విలువైన సెల్ ఫోన్లు కూడా ఇక్కడ అగ్నికి ఆహుతి అయినటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. వెనుక ఉండేటువంటి టైర్లు మాత్రం అట్లే ఉన్నాయి. అంటే వెనుక వైపు ఈ యొక్క విస్తరించడానికి కోసం కొంత సమయం పట్టింది. ఒకవేళ వెనుక నుంచి డ్రైవర్ అప్రమత్తమై ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు బయటపడండి అనేటువంటి విధంగా హెచ్చరికలు చేస్తుంటే కొంతమంది వెనుక వైపు నుంచి అద్దాలు పలగొట్టుకొని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ డ్రైవర్ మాత్రము వెంటనే తన పక్కన ఉండేటువంటి మరొక డ్రైవర్ ఎవరైతే సహాయకు ఉంటాడో అతన్ని అప్రమత్తం చేసి ఏదో చేతిలో ఉండేటువంటి బాటిల్ ద్వారా నీళ్లతో మేము ఆర్పుతామనేటువంటి విధంగా చెప్పి వాళ్ళని అప్రమత్తం చేయకపోవటం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదానికి కారణమైందని ప్రత్యేక సాక్షులు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి కొంతమంది పటువైపున వచ్చే వాళ్ళు కారులో ఆపి ప్రమాదాన్ని చూసి కొంతమందిని ఈ యొక్క ప్రమాదం నుంచి బయటికి తీసుకొచ్చారు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. మనం చూస్తాం వెనుక వైపు ఉండేటువంటి టైర్లకు పెద్దగా నష్టం జరగలేదు. అంటే ఇక్కడ నుంచి పైవైపు మాత్రం ఇది స్లీపర్ కోచ్, పైన కింద ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క పొగకు ఊపిరాడక కొంతమంది అసలు ఏం జరుగుతుందో అనేటువంటి దాంట్లో తేలుకోలేక వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేక మరొక వైపు ముందలు ఉండేటువంటి యొక్క డోర్ కూడా జామ్ అయిందని చెప్తున్నారు. ఉదయం మనం చూసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఫోరెన్సిక్ వాళ్ళు కానీ పోలీసులు ఇక్కడ నుంచి మృతదేహాలు తీసేటువంటి క్రమంలో మాత్రం దీన్ని అతి కష్టంగా ఈ యొక్క డోర్ను మాత్రం వాళ్ళు బయటికి తీసినటువంటి ఒక పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క మృతదేహాలు 19 వాటిని జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొక వైపు వాటికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు ల్యాబ్కు పంపడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ కొరకు బంధువులు కూడా ఒకరొకరుగా జిల్లా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. వీటన్నిటికి కూడా ఈ యొక్క మృతదేహాలను అప్పచెప్తామని చెప్తున్నారు. వీటికి మరొక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఉండేటువంటి బస్సును కూడా రహదారి నుంచి పక్కకు తీసేసి ఈ యొక్క రాకపోకలు నియంత్రించేందుకు కోసం కావాల్సిన చర్యలు కూడా చేపట్టబోతున్నారు. అన్న విజయభాస్కర్, ప్రస్తుతానికి బస్సు నుంచి అన్ని శాంపిల్స్ సేకరించారా? మృతదేహాల డిఎన్ఏ టెస్ట్కి పూర్తిగా తరలించారా? అరుణ మొత్తం ఇక్కడ అన్వేషించడం జరిగింది. ఎందుకొరకంటే ఈ యొక్క దాదాపు 3000 డిగ్రీల సెంటీగ్రేడ్కు సంబంధించినటువంటి స్థాయిలో ఉష్ణోగ్రత ఇందులో నమోదైనట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. అంత భారీ మొత్తంలో ఇంత ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి మృతదేహాలన్నీ కూడా ముద్దగా మారినట్టు మనం కనీసం విజువల్స్లో చూపలేనటువంటి విధంగా ఇవి ఉండడం చేత వాళ్ళంతా కూడా ఈ యొక్క వాటిని అధికారులంతా కూడా ఇక్కడి నుంచి తొలగించడం, ఆ తర్వాత పక్కనే వీటికన్నిటికీ ఎక్కడికక్కడ వాటిని భద్రపరిచేందుకు కోసము శాంపిల్స్ ఏవైతున్నాయో వాటిని సేకరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించడం, వారికి సంబంధించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే 19 మృతదేహాలను ప్రత్యేకమైనటువంటి పార్థివ దేహానికి సంబంధించినటువంటి వాహనాల్లో జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక బంధువులకు అప్పగించడం అనేటువంటిది మాత్రం కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. అది 2 నుంచి 3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని కూడా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. ల్యాబ్ నుంచి వాళ్ళకు డిఎన్ఏ పరీక్షలు రావాలి. మరొక వైపు బంధువులకు సంబంధించినటువంటి డిఎన్ఏతో సరిపోల్చిన తర్వాతనే వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క మృతదేహాలను అప్పజెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ మాత్రము ఇప్పటికైతే పూర్తి చేసి మృతదేహాలను జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడ ఫ్రీజర్స్లో భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. అన్న ఓకే విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.